హైదరాబాద్ లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తెల్లవారుజామును కూడా వర్షం కంటిన్యూ అవుతూ ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠన్ అడిగి తెలుసుకుందాం. మణికంఠ, సో హైదరాబాద్ లో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఇంకా 2-3 రోజులు వర్షాలు కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీ ఎత్తున పడుతున్నాయి. దీంతో వంకలు వాగులు పొంగు పొర్లుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా, రేపు అలాగే ఈరోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. అటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లా అలాగే దాంతోపాటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే తెలంగాణలో మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాల నుంచి భారీ వర్షాలు పడతాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్లో కూడా ఎడతెరిపి లేకుండా నిన్న రాత్రి నుంచి వర్షం పడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. పూర్తిగా కూడా రోడ్లు ఎక్కడికక్కడ జలమయం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అటు ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద భారీగా నీరు నిలిచిపోవడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. మరోవైపు 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి అటు ఐటీ సెక్టర్ అయిన రాయదుర్గం ప్రాంతాల్లో పూర్తిగా కూడా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కూడా పూర్తిగా కూడా నిలిచిపోయింది. సో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. గతంలో జరిగిన లోటుపాట్లు అన్నింటినీ కూడా ముందుగానే అంచనా వేసుకుని ఎక్కడైతే ట్రాఫిక్ ఉంటుందో ఆ ట్రాఫిక్ని నివారించడానికి కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇప్పటికే సిద్ధమయ్యారు. పూర్తిగా వర్షం భారీ మొత్తంలో వర్షం పడే అవకాశం ఉండడంతో అటు జిహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖ అధికారులు పూర్తిగా కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే పూర్తిగా పరిశీలిస్తున్న సందర్భం కూడా కనబడుతుంది. మరోవైపు అత్యవసరం ఉంటేనే తప్ప ఇంట్లోంచి బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వర్షం సందర్భంగా స్కూళ్ళకి సెలవు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఎడతెరపు లేకుండా వర్షం అయితే హైదరాబాద్లో కురుస్తుందని చెప్పుకోవచ్చు. రైట్.